విద్యార్థులు అడిగినట్లు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అగ్నివీర్ పథకం రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగిస్తామన్నారు ఎమ్మెల్సీ బలమూరి వెంకట్. రాష్ట్రంలో విద్యార్థులకు విద్యా భరోసా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఇబ్రహీంపట్నంలో ఎన్ఎస్యు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బలమూరి వెంకట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ దేశంలో విష ప్రచారం చేస్తుందన్నారు. తాను పక్కా హిందువునేనని, కానీ డాక్టర్ అని అన్నారు. డాక్టర్కి మానవత్వం ముఖ్యమని తెలిపారు. మనుషుల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు బల్మూరి. ఏదైతే ఈ రోజు ఎమ్మెల్సీ హోదాలో మీరు నన్ను చూస్తారు కాబట్టి దీనికంటే ముందు మీకు బాగా నేను ఎక్కడ మీకు కనబడ్డా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తాను, పోలీసు వాళ్ళ చేతిలో దెబ్బలు తినో, లేకపోతే పోలీసు వాళ్ళు ఎంట పడుతుంటే గేట్లు ఎక్కుతాను, లేకపోతే హాస్పిటల్లోనో మీకు కనబడి ఉంటే గత 9 సంవత్సరాలుగా. అదృష్టవశాతం ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే 100% ఈ 9 సంవత్సరాలు నా పోరాటంలో వెనుకుండి నాదైతే సంబంధించి కంప్లీట్ గా నాకు సపోర్ట్ చేసిన మా సోదరులు ఏదైతే జిల్లా అధ్యక్షులు విష్ణు గాని, మా తమ్ముడు వినయ్ పాటిల్ గాని, ఏదైతే రంజిత్ గాని, నందు గాని, రాజు గాని, ఆమేర్ గాని, మా తమ్ముడు సోహెల్ గాని, కార్తీక్ గాని, తేజు గాని ఇక్కడ ఉన్న వాళ్ళతో పాటు ఇబ్రహీంపట్నంలో షరీర్ ఆల్మోస్ట్ ఇక్కడ నేను ఉన్న ఒక 30,000 మంది ఏమని పేర్లతో గుర్తుపడతా. ఎందుకంటే మీ మధ్యలోకి వచ్చినోని నేనే రాజకీయ నాయకుని కొడుకుని కాదు, మా నాయన ఎమ్మెల్యే కాదు, మా తాతయ్య మంత్రి కాదు. నేను కూడా మధ్య తరగతి కుటుంబంకి వచ్చి మీరెక్కువ మీ మధ్యలో ఉండి చదువుకొని రాజకీయాల్లోకి వస్తే రేపు పొద్దున ఏదైతే అందరు కూడా యువకులు ఇది మురికి కాలువ అని మాట్లాడతారు రాజకీయాలు అంటేనే, కానీ మురికి కాలువలోనే మనం బతుకుతున్నాము. దీన్ని మార్చాలి. రేపటి యువకుల భవిష్యత్తు మారాలంటే యువత రాజకీయాల్లోకి రావాలి. యువత రాజకీయాలకి రావాలంటే యువతకి ఆదర్శంగా మధ్య తరగతి కుటుంబంలో ఉన్న ఒక విద్యార్థి రాజకీయాల్లోకి పోయి రాణించి